దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 సమూయేలు 5:10. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 7th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకని? దేవుడు అతనికి తోడుగా ఉండెను కాబట్టి. నీతిగా యథార్థంగా అడుగులు వేస్తున్నావా? విశ్వాసను బలపడుతున్నావా? ఈ చేతుల్లో ఆయిల్ పోసి అభిషేకించుట ద్వారా మరింతగా దేవుని యొక్క ప్రజెన్స్ మనతో ఉండునుగాక. ఆమేన్. ప్రభు యొక్క ప్రజెన్స్, ఆయన సన్నిధి మనతో ఉందా? ఆయన తోడై ఉన్నారా? ఇమ్మానుయేలుగా అంతకంతకు వర్ధిల్లుతావు. ఎగ్జామ్స్ రాసే బిడ్డ, అంతకంతకు వర్ధిల్లుతావు. ధైర్యం తెచ్చుకో. ధైర్యంగా ఎగ్జామ్స్ రాయి. దేవుడు గుడ్ రిజల్ట్స్ ఇచ్చునుగాక. ఆయన ప్రజెన్స్ నీతో ఉండునుగాక. నెక్స్ట్ లెవెల్కి వెనకబడిపోయిన నీవు పై స్థితికి, టాప్ లెవెల్కి వెళ్ళే కృప దేవుడు ఇచ్చునుగాక. బిజినెస్లో వెనకబడిపోయావా? టాప్ లెవెల్ దేవుడిని లేవనెత్తునుగాక. జాబులు వెనకబడిపోయావా? దేవుడు టాప్ లెవెల్ని లేవనెత్తునుగాక. తలగా నిన్ను చేయనుగాక. ఆమేన్. దావీదు సామాన్యుడు, గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకెళ్ళి దేవుడు అంతకంతకు వర్ధిల్లే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కృపనిచ్చాడు. దేవుడు నీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కృప దేవుడు దయచేయనుగాక. యేసు నామములో సొంత గృహాలు ఇచ్చునుగాక. గుడ్ హెల్త్ దేవుడు ఇచ్చునుగాక. దేవుడు నీకు తోడై ఉన్నాడా? ప్రతి విషయంలో విజయం మనదే. అన్ని విషయాల్లో ఆయన తోడై ఉంటాడు. ఆయన వ్యాజ్యమాడతాడు. మేలు కలుటకి సమస్తమును సమకూడి జరిగిస్తాడు. దావీదు అలా తోడై ఉన్నాడు. కొన్ని యుద్ధాలు జరిగినాయి, కానీ దావీదు తోడై ఉండి ఆ యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యకార్యం చేశారు ప్రభు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క బిడ్డ గమనించండి. అద్భుతాలు దేవుడు నీ పట్ల చేయనుగాక. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేయనుగాక. అంతకంతకు దావీదు వర్ధిల్లుదుగాక. ఇటు ఫైనాన్షియల్గా, ఇటు పీస్ఫుల్గా, ఇటు అన్నిట్లో కూడా గొప్ప విజయాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక. ఆమేన్. అలాగే ఫ్రెండ్స్, దేవుని కృప మనతో ఉండునుగాక. చర్చ్ ప్లేస్ కోసం బలంగా ప్రేయర్ చేయండి. ఏం ప్రేయర్ చేస్తున్నాం? సర్కస్ గ్రౌండ్ ఈ మార్చ్ 31 ఖాళీ చేయాలని చాలా ప్రెజర్స్ వచ్చేస్తున్నాయి. బయట ఇంకా స్థలం దొరకలేదు. అనుక్షణం ట్రై చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఇదే స్థలాన్ని దేవుడు ఇచ్చులాగన, లేదా బయట కూడా ఇస్తున్నాడా అది ఇచ్చులాగన. మన సండే కొంత రప్చర్ అయింది. ఈ విషయం బలంగా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు అద్భుతం చేయనుగాక. ఆమేన్. ఆశ్చర్యకర దావీదు అంతకంత వర్ధిల్లాడు. కారణం, నాయన మీరు తోడై ఉన్నారు. మీరు మాకు తోడుగా ఉండండి. ఇలాంటి పరిచర్య ఇచ్చావు. ఇన్ని వేల మందిని నడిపిస్తున్నావు ప్రభువా. ఈ పరిచర్య మీది, ఈ సంఘం మీది. మందిరానికి మాకు స్థలం లేదు, మందిరము లేదు. ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం గత నాయన 7 సంవత్సరాలుగా. ప్లీజ్ కృప చూపించండి. ఈ సర్కస్ గ్రౌండ్ నడిపించే కృపనిచ్చావు. ఇప్పుడైతే చాలా ప్రెజర్స్, చాలా ఒత్తిడి. లాస్ట్ సండే వాళ్ళు చర్చ్ జరుగుతుండే, వర్షిప్ జరుగుతుండే, వాళ్ళ మధ్యలో వచ్చేసారు మేనేజ్మెంట్ వాళ్ళు. అలా రాకూడదు. కానీ ప్రభువా, చాలా ఫోర్స్ఫుల్గా జరుగుతుంది ఇది. ఈ విషయాన్ని కృప చూపించి మార్గాలు సరళం చేసి, ఆయా ఆటంకాలు కొట్టివేసి, ఆయన ఎంతోమంది విజన్తో చెప్పారు. 100 మంది చెప్పారు, ఇదే ప్లేస్లో మనం చర్చ్ కడుతున్నాం, దేవుడు చూపించాడని. అది నీ చిత్తం అయితే దాన్ని జరిగించండి. ఓనర్తో మాట్లాడండి, యజమానితో మాట్లాడండి. కొట్లాట్లు, గొడవలు, యుద్ధైనా కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఎవరి రోజు వ్యాధిలో నన్ను స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. అన్నపూర్ణకు సంపూర్ణమైన స్వస్థత, విడుదల ఇవ్వండి. ఇంకెవరు వ్యాధిస్తున్న వారిని స్వస్థపరచండి. ఎవరు బలహీన వారిని బలపరచండి. జాబ్ లేని వీళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th ఇంటర్ డిగ్రీస్ అయినా, అలాగే ప్రభావ బీటెక్, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాటిని కూడా దీవించి మా బిడ్డలు తోడేయండి. మీ ప్రజెన్స్ నుంచి మంచిగా రాయించండి. రాసిన వాటిలో గుడ్ రిజల్ట్ ఇవ్వండి. అయ్యా, ఎవరు నేను పర్మనెంట్ కావాలి, జాబ్ పర్మనెంట్ అవ్వాలా, ఎవరికి నెమ్మది లేదు, నెమ్మదిని విడిపోయిన కుటుంబాలు ఖర్చండి. పెళ్లి కావాలని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలా. 7 weeks అయిన గర్భాలు రిజల్ట్స్ వచ్చిన కాక. వాడికి 2-3 రిజల్ట్స్ వచ్చినాయి. అందరిలో రిజల్ట్స్ వచ్చేయాలి. మెరాకిల్స్ చేయండి నాయన. ఎవరు నాయన నీ కొరకు వెయిట్ చేస్తున్నారో నాయన కృప చూపించండి. బిజినెస్ చేసే బిడ్డలను కూడా దీవించండి, వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో కృపనిచ్చి గుప్తా గారు కూడా బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేసి నీ కృప ఆశీర్వాదం మాకు తోడేయించండి. స్థలం కోసం తిరుగుతున్న ఆ విషయంలో కృపనివ్వండి. పరిచయాలు అందరూ కూడా దర్శించండి. ఆనందాలు మమ్మీని ఆదరించండి. ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి దీవించి నీ కృపాక్షేమాలు తోడేయించి నడిపించి మహిమ చెందండి. బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇస్తున్నాం.